నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. అండ్ ఆంధ్రప్రదేశ్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే కృష్ణతేజ గారు కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి ఐఏఎస్ ఆఫీసర్ ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. నేను విన్నప్పుడు ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్. ఇనిషియేటివ్ గురించి చెప్తాను వినండి. మీ ఇంటిలో నుంచి వేస్ట్ బయట ఇచ్చేస్తే ఇన్ టర్న్ మీకు గ్రాసరీస్ వస్తాయి అన్నమాట. అవి ఏవైనా సరే వేస్ట్ ప్రోడక్ట్స్, లెట్ ఇట్ బి ప్లాస్టిక్, ఏవైతే ఎన్వైరన్మెంట్ ని డ్యామేజ్ చేస్తాయో, లేకపోతే పాత పుస్తకాలు కానివ్వండి, పాత వస్తువులు ఏదున్నా మేము తీసుకొని మీకు గ్రాసరీస్ మీకు ఏవైతే ఉపయోగపడతాయో అవి ఇస్తున్నాం అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. అండ్ ఈ ఇనిషియేటివ్ వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మీకు మంచి గ్రాసరీస్ వస్తున్నాయి అండ్ వేస్ట్ అటు ఇటు పోకుండా ఎక్కడైతే పోవాలో అక్కడికే వెళ్తున్నాయి అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండ్ కృష్ణతేజ గారికి ఈ ఐడియా వచ్చినందుకు అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మై బెస్ట్ విషెస్. ప్రజల చెత్తను పన్నుగా చూస్తే అది శిక్ష, అదే చెత్తను మార్పిడి సాధనంగా చూస్తే అది సేవ. ఇది తేడా కాదు, ఇది తత్వం. ఒక దాని దృష్టి ఆదాయంపై, మరొక దాని దృష్టి ఆదరణపై. పన్ను కాదు, ప్రజాసేవ కావాలి.